మిత్రమా, మన జీవితంలో చాలామంది మన గురించి ఏదో ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే ఎంత మంచి చేసినా విమర్శలు తప్పవు మిత్రమా. కొందరు అసూయతో మన తప్పులు వెతుకుతూ ఉంటారు. కానీ మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటే మన మనశ్శాంతి పోతుంది. గౌతమ బుద్ధుడు తన బోధనలో ఈ విషయం చాలాసార్లు చెప్పారు. ఆయన చెప్పిన ఈ 4 మాటలు మనం గుర్తుంచుకుంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 1. ఎదుటి వారి మాటలు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు. నీ జీవితం నీ చేతుల్లోనూ ఉంటుంది, ఇతరుల నోటి మాటల్లో కాదు. ఎవరైనా నీ గురించి మాట్లాడితే ఆ మాటల్ని పట్టించుకోవాలో లేదో అనేది నీ యొక్క నిర్ణయం. ఎందుకంటే వారి మాటలు పట్టించుకుంటే నీ మనశ్శాంతి పోతుంది, నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతుంది. జీవితంలో మీ లక్ష్యమేంటో, మీ దారేంటో మీకు మాత్రమే తెలుసు. ఇతరుల మాటలతో ఆగిపోతే మీరు మీ కలలను అస్సలు చేరుకోలేరు. ఇక 2, నీ విలువ నువ్వే గుర్తించు మిత్రమా. నీ కష్టమేంటో నీకే బాగా తెలుసు. నీ కలలో నీ బాధ, నీ పోరాటం ఎవ్వరికీ తెలియదు. వారి వల్ల నీ విలువను సరిగ్గా వారు ఎలా నీ విలువను సరిగ్గా అంచనా వేయగలుగుతారో చెప్పు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా సరే అది వారి అభిప్రాయం మాత్రమే. కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే నీ అసలు శక్తి. అందుకే ఎప్పుడూ నీ విలువను నువ్వే గుర్తించుకో. ఇతరుల మాటలతో కాదు, నీ పనులతో నీ విలువను నువ్వే నిరూపించుకో మిత్రమా. గుర్తించుకో, నిన్ను నువ్వు గౌరవిస్తే ప్రపంచమే నిన్ను గౌరవిస్తుంది. ఇక 3, వదిలేయడం నేర్చుకో. మన జీవితంలో గొప్ప పాఠం ఏంటంటే వదిలేసేయడం. పాత జ్ఞాపకాలు, విఫలమైన సంబంధాలు, చేదు అనుభవాలు ఇవన్నీ పట్టుకుని తిరుగుతూ ఉంటే మన భవిష్యత్తు ముందుకు కదలదు మిత్రమా. కొన్ని విషయాలు వదిలేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం. జీవితంలో గెలుపోటములు సహజం, మనుషులు మారిపోవడం సహజం, పరిస్థితులు అనుకోకుండా రావడం కూడా సహజమే. వాటిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే మనం ముందుకు పోలేం. వదిలేయడం బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. వదిలేస్తే మనసు తేలికవుతుంది, దారులు కొత్తగా తెరుచుకుంటాయి. మరి ఇక నుంచి నీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగే వాటిని పట్టుకోకుండా వదిలేయడం మాత్రం నేర్చుకో మిత్రమా. ఇక 4, ప్రస్తుతంలో జీవించు. మనలో చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది, అలా ఎందుకు జరిగిందని తలుచుకుంటూ ఉంటారు. లేదంటే ఇంకా ఆ భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, నేను సక్సెస్ అవుతానో లేదో అని చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు. కానీ అసలు జీవితం ఇప్పుడే ఏ క్షణంలో ఉంది. గతం నీ చేతిలో లేదు, భవిష్యత్తు కూడా నీ చేతిలో లేదు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే, అదే ప్రస్తుతం. ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగిస్తేనే నీ భవిష్యత్తు బాగుంటుంది మిత్రమా. గతం నుంచి పాఠం నేర్చుకో, కానీ అందులో మునిగి ఉండిపోకండి. భవిష్యత్తు కోసం ప్లాన్ వేసుకోండి, కానీ భయపడద్దు. కాబట్టి ఇక నుంచి గతాన్ని వదిలి భవిష్యత్తు కోసం కంగారు పడద్దు. ఈరోజు ఈ క్షణాన్ని పూర్తి మనసుతో జీవించు మిత్రమా. బుద్ధుడు చెప్పిన ఈ 4 సింపుల్ లైఫ్ లెసన్స్ పాటిస్తే మీ జీవితంలో సక్సెస్, శాంతి, సంతోషం సహజంగానే వచ్చేస్తాయి. కాదంటారా? ఒకటి గుర్తించుకో మిత్రమా, ఎప్పుడూ కోపంగా మండే వాళ్ళతోనే స్నేహం చేయు. ఎందుకంటే ఆ కోపంలోని నిజాయితీ ఉంటుంది. మాటలనేటప్పుడు కాస్త ఆలోచించాలి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించి ఉంటాయి. జాగ్రత్త మిత్రమా. మీలో 100 మంచి లక్షణాలున్నా మర్చిపోతారు, కానీ ఒక తప్పును మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. బలంగా కొట్టాలనుకున్నప్పుడు కొన్ని రోజులు మౌనంగా నీ పని మధ్య దృష్టి పెట్టాలి. తలుచుకునేందుకు ఒక జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం, 2 అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. ఇల్లు రోడ్డును ఆనుకొని ఉంటే అది విలువైనది. భూములు రోడ్డు పక్కన ఉంటే వాటికి విలువ ఎక్కువ. అదే మనిషి రోడ్డు మీద ఉంటే ఏ విలువ కూడా ఉండదు. మీరు మీ శత్రువు నుంచి ఏదైతే దాచాలనుకుంటున్నారో
దాని గురించి మీ స్నేహితులతో కూడా చెప్పకుండా ఉండడం ఉత్తమం మిత్రమా. కష్టపడి సంపాదించే వరకు కూడా తెలియదు రూపాయి విలువ ఎంత అనేది. మనిషి ఎన్ని చిరునామాలు మార్చినా రావాల్సిన సమయంలో ఖచ్చితంగా అది వచ్చి చేర్చేదే కర్మ అని గుర్తుపెట్టుకోండి. కొద్దిగా తెలిసిన వారు ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా తెలిసిన వారు తక్కువగా మాట్లాడతారు. సంపాదించగలనే తపన, కూడబెట్టిన డబ్బుతో నిద్ర మాత్రలు కొనుక్కోవలసినంత ఒత్తిడికి ఎప్పుడు కూడా గురి కాకూడదు మిత్రమా. ఒకరిని వారు ఉన్నట్లుగానే అంగీకరించండి. అప్పుడే వారితో ఏ బంధం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నీ తప్పు లేకపోయినా సరే ఇతరులకు క్షమాపణ చెప్తున్నావంటే నువ్వు బలహీనుడివి కాదు, నీ మనశ్శాంతి తిరిగి పొందుతున్నావని అర్థం మిత్రమా. నిజమేంటో పూర్తిగా తెలిసేవారికి మౌనంగా ఉండాలి. ఎందుకంటే అసంపూర్ణంగా తెలిసిన సమాచారం అబద్ధం, ఎక్కువగా ప్రమాదం. మీ యొక్క సమయమంతా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోండి. ఈ రోజుల్లో బంధాలు, డబ్బు, హోదాతో ముడిపడి ఉన్నాయి మిత్రమా. చాలా జాగ్రత్త. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నిందలు నీ నిజాయితీని మార్చలేవు, విమర్శలు నీ విజయాలను ఆపలేవు. కష్టాలు, కఠిన సమస్యలకి కొత్తేమీ కాదు. ప్రతి పరీక్ష జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికి అని తెలుసుకో. వదులుకునే ముందు మరోసారి ప్రయత్నించే వాటికి అదృష్టం కూడా కలిసి రావచ్చని గుర్తుపెట్టుకో. చిన్నప్పుడు పడిపోతే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి లేపేవారు, కానీ ఇప్పుడు పడిపోతే లేచే ధైర్యం కూడా నువ్వే వెతుక్కోవాలి. భావోద్వేగాలు సమయం కన్నా విలువైన మిత్రమా. మిమ్మల్ని అర్థం చేసుకున్న వారి కోసం మాత్రమే మీ యొక్క సమయాన్ని కేటాయించండి. నీ ఆశలు నిన్ను వెనక్కి లాగవు, కేవలం ముందుకు నడిపిస్తాయంతే. ఎవరైనా మాట్లాడితే, మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. అవునా మిత్రమా, కాదంటారా? అందుకే మౌనంగా ఉండండి. అదే మీ బలం, ఆయుధం. లోపల ఎవ్వరూ చూడని పోరాటమే బయట అందరూ చూసే గెలిపోతుంది. కాబట్టి నీ ఓపిక ఎట్టి పరిస్థితులు కూడా వదలొద్దు. ప్రతి గొప్ప కళ కూడా మొదట చిన్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది మిత్రమా. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, మరొక్కసారి ప్రయత్నించండి. నిజమైన ఓటమంటే అస్సలు ప్రయత్నించకపోవడమని గుర్తుపెట్టుకో. ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుకు నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి, అదే జీవితం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మిత్రమా, మనుషుని విలువను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించేవారిని సంపాదించాలి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారిని సంపాదించాలి, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవాన్ని సంపాదించాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమే బలం, నిన్ను నువ్వు ప్రేమించడమే స్వేచ్ఛ, నిన్ను నువ్వు క్షమించుకోవడమే శాంతి, నీతో నువ్వు ఉండడమే ఆనందం మిత్రమా. పట్టుకున్నంత వరకు తట్టుకునేంత వారికి బరువైన బాధైనా ఒక్కసారి వదిలేసి చూడు, నువ్వు ఎంత తేలిక పడతావో. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేదే డబ్బు మాత్రమే మిత్రమా. మీరు అనుకున్నవారు మీలో ఊపిరి ఉన్నంత వరకు మీతోనే ఉంటారు. డబ్బు లేకపోతే వైద్యం అందక నీ ప్రాణం పోవచ్చు. డబ్బు ఎక్కువైపోతే దాన్ని ఆశపడిన వారి చేతిలో నీ యొక్క ప్రాణం పోవచ్చు మిత్రమా. ప్రపంచంలో నీ కోసం ఎవరూ లేకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వు ప్రపంచంలా కనిపిస్తావు. అది గుర్తుపెట్టుకో. నీ మధ్య నువ్వే నమ్మకం పెడితే లోకం ఒక రోజున నిన్నే ఒక ఉదాహరణగా చూపిస్తుంది. చివరిగా గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో కష్టపడకుండా ఏది రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలువదని గుర్తుపెట్టుకో. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.